జై జనసేన. నా పేరు నగిరన్నయ్య. కడప జిల్లా బద్వేల్ కాన్స్టిట్యున్సీ పూర్మామిల మండలం. ముఖ్యంగా నేను ఈరోజు ఈ పోస్ట్ పెట్టడానికి గల కారణం ఏంటంటే, ఏదైతే జడా శ్రవణ్, కృష్ణ రావణ్, అలాగే ప్రకాష్ రాజ్ ఇలాంటి వ్యక్తులు ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారి గురించి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. మన ముడ్డి కింద నలుపెందుందో తెలుసుకోకుండా వేరే వాళ్ళని విమర్శించడం సరైన పద్ధతి కాదు. అలాగే కృష్ణారావణ్ అనే వ్యక్తి పాలసీల పరంగా మాట్లాడు, అందులో ఎటువంటి తప్పు లేదు. ప్రజలకు ఏదైనా వారి సమస్యల పట్ల మాట్లాడడం తప్పు కాదు. ప్రజా సమస్యలపై కూలంకుషంగా ప్రశ్నించండి. వారికి ఏదైనా మేలు జరిగే విధంగా చేయగలిగితే మిమ్మల్ని కూడా సమాజం మెచ్చుకుంటుంది. అంతేగాని ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో చిన్నపిల్లలను అందరినీ నీచంగా మాట్లాడడం సరైన పద్ధతి కాదు. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు చెప్పుతో కొడతాన్న కొడకల్లారా అని మాట్లాడారు తెలుసారా ఎదవల్లారా మీకు? ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారిని ఇంట్లో వ్యక్తులను నీచంగా మాట్లాడుతుంటే చీమునెత్తున్న ఏ వ్యక్తి కూడా భరించలేరు. కాబట్టి ఆయన కూడా ఒక రోజున అరెస్ట్ కావాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడింది. అందుకే ఆ రోజు చెప్పాడు, కొడకల్లారా ఎవడైనా నా గురించి మాట్లాడండి, తప్పులేదు. నా ఇంట్లో వ్యక్తులను నిజంగా మాట్లాడితే చెప్పు తీసుకొని కొడతానా కొడకల్లారా, చెమడాలు ఒలుస్తానా కొడకల్లారా అని మాట్లాడే. కానీ ఏ రోజు ఆయన ఇట్లాంటి విష సంస్కృతికి తెరలేపింది ఆయన కాదు. కాబట్టి ఇకనైనా తెలుసుకొని ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారి గురించి విమర్శించడం మానుకొని రాజకీయంగా ఆయన తప్పు చేసింటే ఫలానా తప్పు మీరు చేశారు, దాన్ని సరిదిద్దుకొని సలహాలు ఇవ్వండి. సలహాలు ఇవ్వడం తప్పు కాదు. ప్రజల పక్షాన పోరాటం చేయాలి. కానీ ఇట్లాంటి ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారి మీద ఇట్లాంటి ఎదవ మాటలు మాట్లాడి మీరు ప్రజలలో చులకన కాకూడదు. అదేవిధంగా ఇల్లి ఫుట్ బుడబుక్కల జడా శ్రవణ్ ఈరోజు ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతూ ఐ డోంట్ కేర్ అది అని మాట్లాడుతున్నారు. నిన్ను కేర్ చేయమని ఎవరు చెప్పారు? జడా శ్రవణ్, మనం పోటీ చేస్తే గట్టిగా 10 ఓట్లు కూడా మనకు రావు. మరి మనం పవన్ కళ్యాణ్ గారి గురించి ఈ విధంగా మాట్లాడడం ఎంతవరకు సమంజసం? కాబట్టి ఇకనైనా పవన్ కళ్యాణ్ గారి గురించి చవాకులు పేరేటప్పుడు కొద్దిగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. లేకపోతే రాబోయే రోజుల్లో నీకు బలిత పూజ ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే ఈ మాట మేము అనం. ఎందుకంటే నువ్వు మాట్లాడే మాటలు ఆ విధంగా రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కుల మతాల మధ్య చిచ్చు పెట్టి ఆ వేడిలో చలి కాల్చుకుందాం అనే వ్యక్తి కాదు. ఆయన సొంత సామాజిక వర్గాన్నే మీరు కాపు 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 అని నా మీద కులముద్ర వేయకండి. మీ ఓట్లు వచ్చినా రాకపోయినా నాకు ఇబ్బంది లేదు అని చెప్పిన గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ఇకనైనా పవన్ కళ్యాణ్ గారిని ఒక కులానికి అంటగట్టాలనే ఉద్దేశంతో మీరు ప్రయత్నం చేస్తే అది జరిగే పని కాదు. కాబట్టి రాబోయే రోజుల్లో మీరు ఏదైనా ఒక మాట మాట్లాడాలంటే ఆచితూచి మాట్లాడండి. ప్రజలకు మేలు చేసే విధంగా ఏదైనా మాట్లాడితే మీకు గౌరవం పెరుగుతుంది. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్.